11 అలంకారములతో ఆ కనకదుర్గ అమ్మవారిని మనం పూజిస్తాము. సెప్టెంబర్ 22 సోమవారం నాడు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. రెండవ రోజు సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం నాడు శ్రీ గాయత్రి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 24వ తేదీన బుధవారం నాడు శ్రీ అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబర్ 25వ తేదీన గురువారం నాడు శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11వ అవతారంగా శ్రీ కాత్యాయని దేవిని ఆరాధిస్తాము. ఐదవ రోజు సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో దుర్గాదేవి దర్శనమిస్తారు. ఆరవ రోజు సెప్టెంబర్ 27వ తేదీన శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఏడవ రోజు సెప్టెంబర్ 28వ తేదీన ఆదివారం నాడు శ్రీ మహాచండీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజున సెప్టెంబర్ 29వ తేదీన సోమవారం శ్రీ సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. తొమ్మిదవ రోజు సెప్టెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు శ్రీ దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అక్టోబర్ 1వ తేదీన బుధవారం నాడు శ్రీ మహిషాసురమర్దిని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 11వ రోజునే విజయదశమి. 11వ రోజు అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 అవతారాలలో 11 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది.